స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏమంటారు, ఏమండి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, నలుగు వేయకూడదు అంటారు. అవునా? నలుగు అంటే తెలుసుగా, పసుపు పూసి నలుగు. మీరేమంటారు దాన్ని? నలుగేనా? నలుగేయకూడదు. నలుగులో ఏముందంటే పసుపు ఇటం ఉందని. ఇప్పుడు నలుగులో నువ్వు పసుపు పోతున్నావు కదా, కూరలో పసుపు ఎందుకు వేసుకున్నా? చూడండి దేవుని బిడ్డలారా, పసుపు లోపలికి వెళ్తుంది, మలినపరచబడదు. తిండి లోపలికి వెళ్తుంది, మలినపరచబడదు. అవునా కాదా? ఇవేవి మనల్ని మలినపరచవు. ఏంటంటే అంటే వాళ్ళు ఇచ్చే ప్లేట్ కావాలి కానీ భోజనం అయితే వద్దు, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కావాలి, భోజనం అయితే వద్దు. సో ఇది ప్రభు అన్నారు, ఒక మనిషిని మలినపరిచేది బయటి నుండి లోపలికి వెళ్ళేవి కాదు, లోపల నుండి బయటికి వచ్చేవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నారు పౌలు గారు, ఆ విగ్రహాలకు అర్పించబడి